శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. చవితి తిథి ఉదయం 7:22 వరకు, తదుపరి పంచమి. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10:51 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. విష్టికరణం ఉదయం 7:20 వరకు, తదుపరి భవకరణం. ఇక నేటి అమృత ఘడియలు ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 1:05 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:55 నుండి రేపు ఉదయం 6:25 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యవగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు బుధవారం గణపతి ఆరాధనకు చాలా అనుకూలమైనటువంటి వారం. దానితోపాటు ఉదయం 7:20 వరకు చవితి తిథి కూడా ఉన్నది. కాబట్టి ఈ చవితి సమయంలో గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక సంప్రదాయంలో ఉన్నటువంటి గణపతి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి మరొక గొప్ప పద్ధతి ఏమిటంటే కృష్ణపక్ష చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. అట్లాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ చవితిని వరదా చవితి అని పిలుస్తారు. ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఏమిటంటే కష్టాలు తొలగిపోవడంతో పాటు ఇష్టాలు కూడా మనకి కలగాలి. కనుక గణపతి శుక్లపక్షంలో మన ఇష్టాలను ఇచ్చేటటువంటి వాడు. విఘ్నేశ ఇష్టార్థద అని కూడా ఒక ధ్యానంలో చెప్పబడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే మనకి ఏదైతే ఇష్టమో, ఏదైతే కోరుకుంటామో, ఏదైతే అవసరమో వాటిని ఆయన ప్రసాదిస్తాడని. శుక్లపక్షంలో గణపతి ఆరాధన మనకి సమస్త శుభాలను, కామ్యాలను సిద్ధింపజేసే రీతిలో ఉంటుంది. కనుక ఈ బుధవారం నాడు ఈ రోజున చవితి తిథి ఉండగా గణపతి ఆరాధన చాలా విశేషం. ఇక గణపతికి ప్రత్యేకంగా ఆరాధన చేసేటటువంటి విధానంలో ఆయన ప్రీతిగా చేయడం అంటే గరికతో అర్చన చేయటం ఇది ప్రధానమైతే, ఉండ్రాళ్లను నివేదించినట్లయితే సమస్త శుభాలను కూడా ఆయన సిద్ధింపజేస్తాడు. అట్లాగే రుణబాధలు ఎవరైతే ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు యథాశక్తిగా గణపతి మూర్తికి అభిషేకం అయిన తర్వాత బెల్లాన్ని నివేదించి ఆ బెల్లాన్ని వితరణ చేయటం వల్ల, అంటే ప్రసాదంగా పంచటం వల్ల రుణాల నుండి విముక్తులవుతారు అని మనకి శాస్త్రవచనం, పెద్దలు సంప్రదాయంలో చెప్పేటటువంటి మాట కూడా. అలాగే ఈ రోజున కృత్తికా నక్షత్రం కూడా మధ్యాహ్నం వరకు ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితాలను మనందరం కూడా చక్కగా పొందగలుగుతాం. కాబట్టి ఈ రోజున యథాశక్తిగా గణపతి దర్శనం, గణపతి అభిషేకం, గణపతి అర్చన ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు గణపతి స్తోత్రాలు ఉన్నాయి. సంకటహర చతుర్థి రోజున సంకటహర గణేశ స్తోత్రం ఏ విధంగా అయితే పారాయణ చేస్తామో ఆ విధంగా సంకటహర గణేశ స్తోత్రాన్ని ఇవాళ కూడా పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు గణపతి అనుగ్రహిస్తాడు. అలాగే గణేశ పంచరత్న స్తోత్రం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని కనుక పారాయణ చేసినట్లయితే గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు, సమయం లేనటువంటి వాళ్ళు, వసతి లేనటువంటి వాళ్ళు స్వస్తి శ్రీ గణేశాయ నమః, స్వస్తి శ్రీ గణేశాయ నమః అనేటటువంటి ఈ నామం ఏదైతే ఉన్నదో ఇది త్రిపురాసుర సంహారాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు కొన్నిసార్లు విఫలమైనటువంటి సమయంలో విష్ణుమూర్తి ఆయనకు ఉపదేశించినటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఉపాసించిన తరువాతే త్రినేత్రధరుడైనటువంటి పరమేశ్వరుడు త్రిపురాంతకుడు అనేటటువంటి కీర్తిని పొందినట్లుగా మనకి శివమహాపురాణంలో ప్రత్యేకంగా కనబడుతుంది. కాబట్టి స్వస్తి శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని, నామాన్ని కూడా, ఇది నామమే, ఈ నామాన్ని మంత్రంగా మననం చేసి ఉపాసించిన వాళ్లకు గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక అందరికీ గణపతి యొక్క దివ్య కృపచేత సమస్త మంగళాలు సిద్ధించాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి ఉదయం 7:33 వరకు, తదుపరి పంచమి బుధవారం, నక్షత్రం కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ఇక మీనంలో రవి రాహువులు, బుధ శుక్ర శనులు, మేషంలో చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకు ముందు కాలంలో చేసినటువంటి దోషాలని ఏమాత్రము పునరావృతం కాకుండా ఉండాలని గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి విషయాన్ని పట్టుదలతో సాధించే వరకు కూడా విశ్రమించరు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి తగినటువంటి పరీక్షలు చేయించుకుంటారు. ముఖ్యంగా కంటికి పంటికి సంబంధించిన అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసం ఔషధ సేవని సక్రమంగా చేస్తూ ఉంటారు. నూతనమైనటువంటి భూమిని కొనుక్కోవాలనే ఆలోచన కోసం ప్రయత్నాన్ని చేస్తారు. కానీ అది మరింత అధికమైనటువంటి మూల్యంతో ఉండే కారణంగా ఒక అడుగు తాత్కాలికంగా వెనక్కి వేస్తారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే కొత్త ఆలోచనకి వస్తారు. కలిసి వ్యాపారం చేయాలనే అభిప్రాయంతో వ్యాపార భాగస్వామి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఆ వ్యాపార స్థాపన కోసమని రుణాన్ని చేయాలనే తాత్కాలికమైనటువంటి నిర్ణయానికి వస్తారు. తగినటువంటి సూచనలు సలహాల కోసమని ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో సంప్రదింపుల్ని ప్రారంభించవచ్చు. ముఖ్యమైనటువంటి పితృపితామహ ఆర్జితమైనటువంటి పొలాన్నో ఇంటినో అమ్మాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అయితే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కూడా దానికి సహకరించినప్పటికీ కూడా ఇంటికి పెద్ద అయినటువంటి వారి ఆమోదం వెంటనే లభించినటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచన నిలుపుదల అయ్యే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం కంటే కూడా సంతానానికి సంబంధించిన విద్యా లాభం మరింత అనేటటువంటి ఆలోచనతో అధికమైనటువంటి ఆర్థిక శ్రమైనా కూడా ఉత్తమ సంస్థలో వారిని చేర్పించాలనే దృఢ నిర్ణయానికి దంపతి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దూర ప్రాంతానికి వెళ్ళడం కంటే కూడా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థకే ప్రాధాన్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉంటారు కూడా. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే స్వదేశం నుండి విదేశాలకి ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయాణించే అవసరం ఏర్పడవచ్చు. ఏమాత్రపు ఇష్టము లేకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రయాణించవలసిన అవసరం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తమ చేత ఆర్జింపబడిన స్థలాలని పొలాలని ఇళ్ళని చూసుకోవడం కోసం
సరైనటువంటి అండదండలుగా ఉండే వ్యక్తి లభించినటువంటి కారణంగా విదేశీయానం అంత ఇష్టం అని అనిపించకపోవచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన కలిగి ఆర్థికమైన లాభం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత ధైర్యంగా ఉండకపోవచ్చు, శారీరకంగా దృఢంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. రుణాన్ని చేయకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. చేసిన రుణాలని తీర్చాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. సంతానం సహకరిస్తామన్నప్పటికీ కూడా వారి నుండి ఆర్థికమైనటువంటి ఆ రుణాన్ని తీసుకోవడం కానీ, ఆర్థికంగా వారు ఉచితంగా ఇస్తామన్నప్పటికీ కూడా స్వీకరించడం కానీ చేయరు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలు తొలగిపోయి భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన అధిక స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగంలో చేరే అవకాశం గోచరిస్తోంది. అంతేకాక ఇటీవల తమకు వచ్చినటువంటి ఆదాయంతో విశేషమైనటువంటి అధిక ధరలు కలిగినటువంటి ప్రదేశంలో చక్కని భూమిని కొనుక్కునే అవకాశం గోచరించుతోంది. సంతానానికి అధికమైనటువంటి ప్రతిభ కలిగిన విద్యాసంస్థలో ప్రవేశం లభిస్తుంది. అయితే తాత్కాలికంగా కంఠానికి సంబంధించిన అనారోగ్యం, శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఆర్థిక లాభం కలగచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో వివాహం కానటువంటి వారి వివాహానికే ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. రాజీపడి వివాహాన్ని చేయాలని మంచి పట్టుదలతో ఉంటారు. కుటుంబ సభ్యులే కాక అనుకూలుడైనటువంటి అందరూ కూడా మరికొన్ని సంబంధాలని తెచ్చే కారణంగా ధైర్యంతో ఉండగలుగుతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి తగిన వైద్యాన్ని తప్పక చేపడతారు. దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తూ అనుక్షణం సంతాన పరిరక్షణ కోసమని, వారిని చూస్తూ యోగక్షేమాల్ని తెలుసుకోవడం కోసమని శారీరక శ్రమకి గురి అవుతూనే ఉంటారు. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సంపూర్ణ మనశ్శాంతి కలగడంతో పాటు భూ లాభం కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యం కలిగి ఉంటారు. ప్రయాణాన్ని చేసేటప్పుడు తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం మరింత అవసరం. జీవితాన్ని క్రమశిక్షణతోనే నడుపుకోవాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. లోగడ జరిగినటువంటి కష్ట నిష్ఠురాలని గుర్తు చేసుకోవడానికి కూడా ఏమాత్రం ఇష్టపడనే పడరు. ధర్మబద్ధంగానే కుటుంబాన్ని నడపాలి, జీవితాన్ని నడిపించుకోవాలనే ఊహలో ఉంటారు. దూర ప్రయాణాలని చేయవలసి వస్తే శారీరక సహకారం తక్కువైనటువంటి కారణంగా మరొకరిని తోడు చేసుకుని మాత్రమే ప్రయాణాన్ని చేస్తారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని పూజించి వెలగపండని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలు తొలగిపోవడమే కాకుండా
సంపూర్ణ ఆర్థిక లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం విశేషంగా ఉంటుంది. తమ మాటే నెగ్గుబాటు కావాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. తల్లిదండ్రుల ఆలోచనకి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తూ అత్తమామల్ని అంత గొప్పగా చూడకపోవచ్చు. కుటుంబంలో కొత్తమైనటువంటి కలతలకి ఇదే కారణమయ్యే అవకాశంగా ఉండొచ్చు కూడా. ఆర్థికమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నటువంటి కారణంగా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ వారికి కుటుంబంలో ఉండేటటువంటి జనాన్ని దూరం చేసుకుంటున్నామనే ఆలోచన దాదాపుగా కలక్కపోవచ్చు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దాడిమి అంటే దానిమ్మ ఫలాలని సమర్పించినట్లయితే నైవేద్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల విశేషంగా ఉంటుంది. కేవలం ధన ఆర్జన మాత్రమే వారి సంపూర్ణ దృష్టిగా అనిపిస్తూ ఉంటుంది కూడా. ఇటీవల కలిసొచ్చినటువంటి ఆర్థికమైన లాభాల కారణంగా నూతన వాహనాన్ని కొన్నటువంటి కారణంగా అహంకార భావం కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబానికి ఆధార స్తంభంగా ఉండేటటువంటి ఒకరి ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉండేటటువంటి కారణంగా ఒకంత ఆలోచనలో పడే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని కనబరుస్తారు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ధైర్యంగా ఉంటారు. అధర్మ ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. కుటుంబం అంతా ఏకాభిప్రాయ సాధనతోనే ఉండేలా ప్రయత్నాన్ని చేస్తారు, సాధిస్తారు కూడా. అనారోగ్య భావన ఉన్నప్పటికీ వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవ సక్రమంగా జరిగేలా జాగ్రత్త చేసుకుంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారుల కనుసన్నల్లో ఉంటారు. ఏ విధమైన వ్యతిరేకతా భావాన్ని చూపించరు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి గణపతిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నిందలు సంపూర్ణంగా తొలగిపోవడమే కాకుండా న్యాయస్థానంలో విజయలాభం, ఆర్థిక సంసిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఆదాయం తక్కువగా ఉన్నా చాలా ధైర్యంగా ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలిక అనారోగ్యం ఉన్నా ఏమాత్రపు భయము లేకుండా ఉండగలుగుతారు. పాడి పరిశ్రమ కలిగినటువంటి వారు ఉత్సాహంగా ఉంటారు. జంతువుకి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఏ విధమైన మానసికమైన భీతి లేకుండా ఉంటారు. తమ ధర్మమే తమని రక్షిస్తుందనేటటువంటి ఆత్మ విశ్వాసంతో ఉంటారు. న్యాయస్థానంలో తప్పక విజయ లాభాన్ని పొందగలుగుతామనే ధైర్యంతో ఉంటారు కూడా. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి తమకిష్టమైనటువంటి 3 జాతి ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని
ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు లక్ష్మీ పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా, ఎలాంటి పరిహారాలు చేయటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు, నేటి శుభము లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు లక్ష్మీ పంచమి. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ధనకనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీ పంచమి సందర్భంగా మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయండి. గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. వడపప్పు, పానకము, దానిమ్మ పండు గింజలు శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు కనకధారా స్తోత్రం కానీ స్త్రీ సూక్తం కానీ పఠించడం లేదా శ్రవణం చేయటం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీ పంచమి సందర్భంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సంవత్సరం మొత్తం ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి శనైశ్చరుడి బలం లేదు. శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని కంటక శని దోషం అనే పేరుతో పిలుస్తారు. విశ్వావసునామ సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి కంటక శని దోష ప్రభావం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి. వృత్తిలో ఎప్పుడూ ఏదో ఒక చికాకులు ఉంటాయి. ఈ కంటక శని దోషాన్ని అధిగమించాలంటే మిథున రాశి వాళ్ళు శనివారం పూట సూర్యోదయానికి పూర్వమే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు మినుములు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర ఆవు పాలు నైవేద్యం సమర్పించి ధూపం వేయండి. ఇలా సూర్యోదయానికి పూర్వమే ప్రతి శనివారము రావి చెట్టు దగ్గర ఈ విధి విధానం పాటిస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. సంవత్సరం మొత్తం శనైశ్చరుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అన్ని ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ కంటక శని దోషాన్ని అధిగమించటానికి శనివారం పూట మిథున రాశి వాళ్ళు పంచముఖ ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. ఈ కంటక శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా మే 18 నుంచి రాహు బలం లేదు. రాహువు భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అదృష్టం చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. అదృష్టం త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఆఖరి నిమిషంలో ఇబ్బందులు కలిగింపజేస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే భాగ్యస్థానంలో రాహువు యోగించి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలన్నా, చేతి వరకు వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలన్నా ఈ సంవత్సరం వచ్చేటటువంటి ఆదివారాలు శివలింగానికి పుట్ట తేనెతో చెరకు రసంతో అభిషేకం చేస్తూ ఉండండి. అప్పుడు భాగ్యస్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి మిథున రాశి వాళ్ళకి మే 18 నుంచి సంవత్సరం మొత్తం రాహువు యోగిస్తాడు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18 నుంచి కేతువు విశేషంగా యోగిస్తున్నాడు. కేతువు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ వల్ల ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు మే 18 నుంచి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురుబలం అనేది మిథున రాశి వాళ్లకు లేదు. ఎందుకంటే మే 18వ తేదీ నుంచి గురువు జన్మంలోనే సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలోకి అతిచారం చేస్తున్నాడు. కర్కాటక రాశిలో అతిచారం చేస్తున్నప్పుడు మాత్రమే గురుబలం ఉంది. కేవలం మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచార ప్రభావం వల్ల ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ధనపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, వృత్తిలో మార్పులు చేసుకోవాలన్నా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇక మిగిలిన సమయం మొత్తం కూడా గురుబలం లేదు.
ఎందుకంటే డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ వక్రించి గురువు మిథునంలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం అంతా గురువు మిథునంలోనే జన్మంలోనే సంచారం చేస్తున్నాడు. జన్మంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే గురువారం రోజు తప్పనిసరిగా మిథున రాశి వాళ్ళు షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళండి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోండి. షిరిడీ సాయినాథుడి మందిరం దగ్గర భక్తులకి తాళింపు పెట్టినటువంటి శనగలు పంచిపెట్టండి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి నెలకొకసారి గురువారం పూట గురుహోర ఉన్న సమయంలో ఉదయం 6 నుంచి 7 మధ్యలో 1.25 kg శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దానివల్ల గురుబలం అనేది విశేషంగా అనుకూలిస్తుంది, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి శని బలం లేదు, కంటక శని దోషం ఉంది. మే 18 నుంచి రాహు బలం లేదు, సంవత్సరం మొత్తం రాహు భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం మొత్తం కూడా గురువు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సమస్యలు అధిగమించడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహాలు పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విశ్వావసునామ సంవత్సరం మొత్తం యోగించాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.